హలో ఆఫ్రోడర్స్, వెల్కమ్ టు ఆఫ్రోడర్. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి కియా క్లావిస్ నుంచి ఈవీ వచ్చింది కదా, దాన్ని వీడియో చేస్తున్నాం అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి రెండు బ్యాటరీ ప్యాక్స్ వస్తుంది. ఒకటి వచ్చేసరికి 42 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఒకటి, ఇంకొకటి వచ్చేసరికి 52, టెక్నికల్గా 51.4 కిలో వాట్ బ్యాటరీ అనమాట. మనకి 42 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ అయితే కనుక మనకి 400 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ క్లైమ్ చేస్తున్నారు. అలాగే 52 కిలో వాట్ అయితే కనుక 490 క్లైమ్ చేస్తున్నారు. రియల్ అయితే కనుక మనకి 320, 420 వరకు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే, ఎందుకంటే కొంతమంది చెప్పిన దాని ప్రకారం. సో మనకి ఇందులో సరికి ఫ్రంట్ అయితే కనుక బ్యాటరీ ప్యాక్ ఇక్కడ నుంచి ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఇందులో మనకి ఇండికేషన్ కూడా ఇస్తున్నారు 4 లెవెల్స్లో. అలాగే క్లావిస్లో సేమ్ అదే లుక్, ఇదే టైగర్ డిజిటల్ ఫేస్ అంటారు కదా, సేమ్ అదే లుక్ అనమాట. ఇక్కడ 3 ఎల్ఈడీస్ వస్తాయి, ఐస్క్యూబ్ ఎల్ఈడీస్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి పార్కింగ్ సెన్సర్స్ అయితే కనుక ఒక 4 ఇచ్చారు. మనకి ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ ఒక క్యామ్ వస్తుంది. అలాగే కెమెరా బేస్డ్ రాడార్ ఏమో అక్కడ ఉంటుంది. 360 డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి. మొత్తం మీకు 2 మిర్రర్స్ లో ఉంటుంది, వెనకాల వస్తుంది. టోటల్ గా మొత్తం క్లావిస్ కి దీనికి ఏం పెద్ద డిఫరెన్స్ ఏముండదు చూడడానికి, కానీ మీకు అదైతే మీకు పెట్రోల్ డీజిల్ వస్తుంది, ఇంజన్ వస్తుంది, దీనికైతే మోటార్ వస్తుంది అంతే. దీనికి మనకి ఇది పవర్ విషయం అయితే కనుక పెద్ద డిఫరెన్స్ ఉండదు. పెట్రోల్ డీజిల్కి మన ఈవీకి వచ్చేసరికి చిన్నపాటి వేరియేషన్ వస్తుంది, కానీ మనకి టార్క్ అయితే కనుక చాలా తేడా వస్తుంది అనమాట. టార్క్ వచ్చేది 255 NM టార్క్ వస్తుంది. అలాగే పవర్ వచ్చేసరికి మనకి 99 BHP ఒకటి వస్తుంది, అలాగే 126 BHP ఒకటి వస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి డీసీ ఫాస్ట్ ఛార్జర్ అయితే కనుక 100 కిలో వాట్ నుంచి అయితే మీకు 39 మినిట్స్ చెప్తుంది. అలాగే కొంచెం 60 కిలో వాట్ అయితే 1 అవర్ 1 అవర్ మీద ఒక 10-15 మినిట్స్ మీకు టైం తీసుకోవచ్చు. అయితే ఇది నేను బ్రీఫ్గా ఒక చిన్న వీడియో ఇస్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సిటీ రైడ్ ఇవన్నీ కలిపి చేద్దామనేసి అనుకుంటున్నాము. దానికోసం కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను. నాకు త్వరలో మీకు ఆ వీడియో నేను ఇవ్వగలుగుతాను అనుకుంటున్నాను. అది ఫ్రంట్ ఒకసారి చూద్దాం. ఇది ఆటోమేటిక్గా బాగుంది. ఇది మనం లేపాల్సిన పని లేదు, హైడ్రాలిక్ మీద వెళ్ళిపోతుంది. అంతవరకు బాగుంది, బెస్ట్. ఇక్కడ కూడా మనకి ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఇందులో అయితే వీళ్ళు ఛార్జర్ కిట్ ఇచ్చారు. ఇక్కడ ఇది బాగుంది, ఇది కూడా ప్లేస్ దీనికి సరిపోయింది. చెప్పాలంటే ఛార్జర్ కిట్ ఇక్కడ సరిపోతుంది. ఇది హ్యాపీగా దీన్ని ఇలా యూస్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి రూఫ్ రైల్స్ అయితే కనుక బాగున్నాయి చూడడానికి. అయితే ఫంక్షనల్ అని నేను అనుకోవట్లేదు, ఫంక్షనల్లా కనిపించలే నాకు. అలాగే టైర్ సెక్షన్ వచ్చేసరికి ఇందులో మనకి ఫ్రంట్ ఏమో వాండర్ నుంచి టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. 215, 55, R17 వస్తుంది అనమాట టైర్ సెక్షన్. ఇది ఫ్రంట్ టు బ్యాక్ కూడా మొత్తం టోటల్గా డిస్క్స్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు, డిస్క్ బ్రేక్స్. బ్రేకింగ్ అయితే బాగుంది. దీనికి ఒకసారి బూట్ ఒకసారి చూద్దాం. హైడ్రాలిక్ బాగుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది 200 లీటర్స్ వస్తుంది అనమాట ఇక్కడ వరకు. ఇది మనకి మనం థర్డ్ రో సీట్స్ ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఇది మనకి టోటల్గా అయితే కనుక 600 లీటర్స్ వస్తుంది. ఇక్కడ వరకు అయితే 200 లీటర్స్. మనం 7 సీటర్ అంటారు, 7 సీటర్ కంటే 5 సీటర్ కింద కానీ 4 సీటర్ కింద దీన్ని వాడుకొని మంచిగా చక్కగా లగేజ్ తీసుకుంటే 4-5 మనుషులకి ఎక్కడికైనా ఎంత దూరం వెళ్ళిపోవచ్చు. 10 to 15 డేస్ హ్యాపీగా సరిపోయేంత లగేజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక చిన్నగా బెడ్ లాంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో వెనకాల పడుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. ఇది కొంచెం లెంగ్త్ ఉంది, విడ్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వస్తే దీని టైర్ వచ్చేసరికి కింద ఇస్తున్నారు అనమాట. ఇక్కడ చూపించే అంత లేదు, ఇంకా బాగా లోపలికి ఉంది. సో అందుకని నేను చూపించలేకపోతున్నాను. అలాగే మీకు రియర్ వచ్చేసరికి స్కిడ్ ప్లేట్ అయితే కనుక సాటిన్లో ఇచ్చారు. ఇది ఒక మంచి లుక్ తీసుకొచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫాగర్ లైన్స్ వస్తున్నాయి, రియర్ వైపర్ వస్తుంది, అలాగే మీకు షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. స్పాయిలర్ అయితే కనుక మంచి స్పోర్టీ లుక్ తీసుకొచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ నుంచి ఇక్కడ ఒక బ్లాక్ కలర్ దీనికి యాడ్ చేశారు. ఇది ఒక దీన్ని డిఫరెంట్గా మంచి లుక్ ఎన్హాన్స్ చేసింది. టైల్ ల్యాంప్స్ కానీ ఫ్రంట్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా కామన్గా ఉన్నాయన్నమాట క్లావిస్ నుంచి. సో అందుకని నేను మీకు పెద్దగా చూపించట్లేదు. పెద్దగా మనకి సెకండ్ రోలో నేను కూర్చున్నాను. ఇదేమో కొంచెం బాగా ఎదరికి వేసుకోవడం జరిగింది సీట్. ఇది నేను దీన్ని కొంచెం వెనక్కి జరుపుతాను. ఇది మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ పొజిషన్ అనమాట. సో మీకు నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ అన్ని చాలా బాగుంది. హెడ్ రూమ్ అయితే కనుక బోల్డ్ ఉంది, ప్లెంటీ ఉంది. మనకి సన్ రూఫ్ వచ్చేసరికి ఇది చాలా పెద్దది వచ్చింది. 3 రూఫ్ మళ్ళీ ఉంది, చాలా పెద్దది. కింద వచ్చేసరికి ఇంకొక అడిషనల్గా ఏదైనా ఛార్జింగ్ మనం పెట్టుకోవడానికి ల్యాప్టాప్లు వంటికి దానికి కొంచెం హై కెపాసిటీ ఇస్తున్నారు అనమాట. అదొకటి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఏసీ సంబంధించిన కంట్రోల్స్ ఇచ్చారు. ఇక్కడ ఎయిర్ ఎంత ఉంది ఏంటి, ఎయిర్ క్వాలిటీ అనేది చూపిస్తున్నాడు. స్మార్ట్ ప్యూర్ ఎయిర్ అని చెప్పేసి ఇక్కడ ఇదొకటి. ఏదైనా మనం వర్క్ చేసుకోవడానికి అది వీలుగా ఉండేలాగా ఇక్కడ చిన్నగా పెట్టారు. ఏదైనా మనం చిన్నగా ఫుడ్ తీసుకోవడానికి కానీ ట్యాబ్ ఏదైనా పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది. ఇది మీకు అన్ని పక్కల 3 పక్కల కూడా మీకు హ్యాండిల్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి లైట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న లైట్ ఉంది. అలాగే ఇక్కడ ఎయిర్ వెంట్స్ వచ్చేసరికి ఇక్కడ ఇస్తున్నారు. మనకి వెనకాల రెండో రోకి, థర్డ్ రోకి అయితే కనుక ఇక్కడ ఇస్తున్నారు. వెనకాల ఇక్కడ ఇస్తున్నారు థర్డ్ రోకి. ఫ్రంట్ రో వచ్చేసరికి
ఇది నాకు సంబంధించిన డ్రైవింగ్ పొజిషన్ అనమాట. నేను ఇంకైతే కొంచెం ఫ్రంట్‌కి మూవ్ చేసుకోవచ్చు. వీడియో కోసం కొంచెం వెనక్కి వేసుకున్నాను అనమాట. ఇదైతే డోర్ ఓపెనింగ్ వచ్చేసరికి 90 డిగ్రీస్ అయితే లేవు. ఒక 75, 80 డిగ్రీస్ ఉంటదనమాట 2 డోర్లు కూడా. అయితే ఓకే బాగానే ఉంది వైడర్ ఓపెనింగే. ఇక్కడ వచ్చేసరికి 1, 2, 3 మొత్తం టోటల్‌గా 4 కలర్స్‌లో దీన్ని 3 కలర్స్‌లో దీన్ని కాంబినేషన్ తీసుకొచ్చారన్నమాట. ఇవన్నీ కూడా కామన్‌గా మనకి పవర్ విండోస్ ఇవన్నీ తెలిసినాయి కదా! పవర్ విండోస్ అన్నీ ఇక్కడ ఇస్తున్నారు ఈ సెక్షన్. ఇక్కడ ఒక స్పీకర్ వస్తున్నాయి. బోస్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. టాప్ ఎండ్‌లో వచ్చేసరికి స్పీకర్స్ ఇవి. డ్యూయల్ కలర్ ర్యాపింగ్ చేస్తారు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో చెప్పేది ఏంటంటే మనకి జనరల్గా ఈవీ అనేటప్పటికి ఇక్కడ ఒక నాబ్ వస్తుంది. ఆ నాబ్ ద్వారాగా మనం దాన్ని డ్రైవింగ్ మోడ్, రివర్స్, పార్కింగ్ అన్నీ ఇక్కడ కంట్రోల్ చేసుకుంటాం కదా. అయితే దీనిలో వీళ్ళు ఒక కొత్తదనంగా తీసుకొచ్చారు ఇక్కడ ఇది. దీనిలో ఇక్కడ వచ్చేసరికి మనకి డ్రైవ్ కానీ మనకి న్యూట్రల్ కానీ పార్కింగ్ మోడ్ కానీ అన్ని ఇక్కడ రివర్స్ కానీ ఇందులో తీసుకొచ్చారు కూడా. మనం ఈ కంట్రోల్ ద్వారాగా మనం ఆపరేట్ చేసుకోవడం ద్వారా ఇవి మనకి ఎటు కావాలంటే అటు మనం దీన్ని రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ రైట్ సైడ్ పెట్టారన్నమాట. ఇది ఒక డిఫరెంట్గా తీసుకొచ్చారు. ఇలాగే ప్యాడిల్ షిఫ్టర్స్ వచ్చినాయి ఇక్కడ మనకి రీజన్ బ్రేకింగ్ కోసం. 4 లెవెల్స్ రీజన్ బ్రేకింగ్ ఉంది ఇందులో. మనకి ఇక్కడ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ కూడా లేన్ కీప్ అసిస్ట్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ADAS సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చారు. అలాగే ఆడియో మీడియో కంట్రోల్స్ అన్ని కూడా రైట్ సైడ్ తీసుకొచ్చారు. ఇక్కడ రైట్ ఇవ్వడం జరిగింది. ఇది చూడడానికి అయితే చిన్నగా క్యూట్గా డిఫరెంట్గా బాగుంది. దీనికి వచ్చి మనకి హైట్ ఉంది, రీచ్ ఉంది, 2 రకాల ఇచ్చారన్నమాట. దీనికి హైట్ రీచ్ 2 ఇచ్చారు. ఇదొకటి బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైటింగ్ సంబంధించి ఇందులో ఉంది మనకి ఇండికేటర్స్ అవన్నీ. నెక్స్ట్ వైపర్ సెక్షన్ ఇది సేమ్ కామన్గానే లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, బాగుంది. పార్కింగ్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ లైటింగ్ యొక్క మీకు అడ్జస్ట్మెంట్ అనమాట. మనకి హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి లైటింగ్స్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు ఇందులో కనిపిస్తుందో లేదో నాకు అయితే ఐడియా లేదు. ఒక చిన్నపాటి లైటింగ్ ఇచ్చారన్నమాట. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకునేలాగా మొత్తం టోటల్గా మీకు అలా కంట్రోల్ అవుతుంది. వెనకాల సీట్ వరకు కూడా వెళ్ళిపోతుంది మనకి. ఇది అంబియంట్ లైటింగ్ అనేది డోర్లో సన్నపాటిది ఇచ్చారు. అవన్నీ మీకు ఒకసారి నేను ఆపరేట్ చేసి చూపిస్తాను. ఈ హైడ్రాలిక్ ఇచ్చుండే బాగుండేది. ఇది ఒక్కటే నాకు చిన్నగా కాన్ అనిపించింది. ఇందులో టప్ అని పడిపోతుంది. ప్లెంటీ ఆఫ్ స్పేస్ అయితే ఉంది, అందులో బాగానే ఉంది. ఆటో డిమ్మింగ్ ఇచ్చారన్నమాట. రియర్ వ్యూ మిర్రర్, SOS అని చెప్పేసి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. కియా కనెక్ట్ అని ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడేమో లైట్స్ ఇచ్చారన్నమాట. 2 మనకి LED నుంచి ఇచ్చారు. లైటింగ్ అయితే బాగానే వస్తుంది. నైట్ టైం అయితే చూపించగలుగుతాను, డే టైం కదా మీకు అంతగా ఎఫెక్ట్గా చూపించలేకపోతున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఏమీ లేవు ఇందులో, ఒక చిన్న టికెట్ హోల్డర్ తప్ప. ఇక్కడైతే కనుక మనకి మిర్రర్ ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్, ప్యాసింజర్ సైడ్. నెక్స్ట్ ఇందులో ఆటో హోల్డ్, తర్వాత నెక్స్ట్ ఇది ఇందులో ఆటో హోల్డ్ కానీ పార్కింగ్ కానీ అన్ని ఇక్కడ మీకు ఇచ్చారు. క్రూజ్ సంబంధించింది, అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్ అన్ని ఇక్కడ ఈ బటన్స్ ఇక్కడైతే ఆపరేట్ చేయడం జరిగింది. అలాగే దీనికి వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి వెంటిలేటెడ్ సీట్స్కి 3 లెవెల్స్ ఆఫ్ వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారన్నమాట.